కోరు వీరి పేరే. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి అలుపే రాదుగా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరే. దాగుడు మూతల దండ కోరు వీరి పేరే. సాగర్కి నాకు జరిగిన పెళ్లి విషయం చెప్పాలని ఉంది అనుదీప్, కానీ భయంగా ఉంది. నా కోసం మీ పెద్దమ్మని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా, నీకు నేను ఇంకొకరి భార్య అని తెలిస్తే నీ మనసు తట్టుకోగలదా అనుదీప్? నేను నిజం చెప్పలేను అనుదీప్. ఎవరికి వారొక తీరు, చివరికి ఏమవుతారు? పైనున్న దేవుడు గారు మీ తెలివికి జోహారు. బంధం అనుకున్నది పండగ మారునా, దూరం అనుకున్నది చెంతకు చేరునా. నేను నిజం చెప్పలేను అనుదీప్. దాగుడు మూతల దండ కోరు వీరి పేరే. విధి ఆడిన నాటకంలో మిగిలిందా శోకం, విడదీయని బంధానికి శేషం మరి శూన్యం. కన్నీళ్ళు మిగిలేనా ప్రేమనే ఆటలో, కథ ముగిసిపోయేనా ఎడారి పాటలో. దైవమా పుమా వేదనల గాథలు,
చినుకు పడితే తళతళ మెరిసిపోతుంది. అదే చినుకు సంద్రాన ఆ చిప్పలో జారి పడితే ముత్యంగా మారిపోతుంది. నీ బతుకు ఏమోనో ఏమో చెప్పేది ఎవరంటా తల్లి. పువ్వైనా ముల్లైనా కాయైనా పండైనా అంతా విధిరాతేనమ్మా. అందరికీ తలరాత ఆ దేవుడు రాస్తాడు ఎప్పుడు ఎప్పుడు. వచ్చే జన్మలో నీ కూతురుగా పుట్టాలని ఉంది. పిచ్చి పిల్ల. పల్లవి, పల్లవి, అనుదీప్ పిలిచాడా? అంతా నా భ్రమ. పల్లవి, 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 పల్లవి. పల్లవి, బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి పల్లవి మాట్లాడవు? నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాను అనుదీప్. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఎందుకు? అసలు ఏమైంది పల్లవి? పెద్దమ్మన్న మాటలకి భయపడ్డావా? మ్యాగీని నేను పెళ్లి చేసుకుంటానని ఊహించుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నావా? నేను పెద్దమ్మతోనే క్లారిటీగా చెప్పాను కదా, నువ్వు లేకపోతే నేను ఉండనని. నేను నీ గురించి పెద్దమ్మని వదిలేస్తే నువ్వు నన్ను మోసం చేసి వెళ్ళిపోతావా పల్లవి? అత్తయ్య మాటలకి కాదు, ఒక నిజాన్ని నీతో చెప్పలేక భయంతో వెళ్ళిపోతున్నాను అనుదీప్. ఏంటా నిజం చెప్పు పల్లవి. ఎందుకు భయపడుతున్నావు పల్లవి? నేను నీ స్నేహితుణ్ణి, ప్రేమికుణ్ణి, తాళి కట్టిన భర్తని. నువ్వు నా దగ్గర ఏ విషయమైనా చెప్పొచ్చు, నేను అర్థం చేసుకోగలను పల్లవి. మీరు అర్థం చేసుకుంటారో లేదోనని నాకు నేను భయంతో బతుకుతున్నాను అనుదీప్. ఏంటి పల్లవి?
అంత భయపడే విషయం ఏంటి? నాతో షేర్ చేసుకుంటే నేను చూసుకుంటాను కదా. అసలేంటి ఆ భయపడే విషయం చెప్పు పల్లవి. అనుదీప్, నేనే తప్పు చేయలేదు. నాకు నమ్మకం ఉంది పల్లవి. అందరి తలరాతలు ఆ దేవుడు రాస్తే నా తలరాతని నేనే రాసుకున్నాను అనుదీప్. నేను నీకు పరిచయం అవ్వడానికి ముందు ఈ పల్లవి జీవితం ఏంటో నీకు తెలియదు. నా గతమే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. బిందు నన్ను పరిచయం చేయడానికి ముందే నాకు ఇంకొకరితో వేద మంత్రాల సాక్షిగా పెళ్ళైంది అనుది, పెళ్ళైంది అనుది, పెళ్ళైంది అనుది, పెళ్ళైంది అనుది. నన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు, మా బావ సాగర్. పల్లవి, సాగర్ నీ బావా? అంటే సాగర్ వాడు నీ సొంత భావన? నిన్న మన ఇంటికి వచ్చిన రమణమ్మ గంగాధర్లు నీ మేనత్త మేనమావలా? అంటే నీకు అమ్మ నాన్న ఫ్యామిలీ అంతా ఉన్నారు? అందరూ ఉన్నారు, నా చుట్టూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరూ నా దగ్గరికి రాలేని పరిస్థితి. అందుకే నీకు నిజం చెప్పాల్సిన అవసరం రాలేదు అనుదీప్. Oh God. నీ ప్రేమికురాలిగా నటించమని అడిగినప్పుడు నేను నీకు ఈ నిజం చెప్పలేదు. అత్తయ్య మన పెళ్లి చేస్తాను అన్నప్పుడు ఈ నిజం చెప్పలేదు. ఎందుకంటే ఆ రోజు నా కుటుంబం నన్ను దూరంగా పెట్టింది. నేను ఒంటరిగా రోడ్డు మీద ఉన్నాను. ఒంటరి ప్రయాణంలో అనుకోకుండా బిందు ద్వారా నువ్వు పరిచయం అయ్యావు. నీకు దగ్గరయ్యాను. నువ్వంటే ఇష్టపడ్డాను. నా గుండెల మీద మొదటి పెళ్లి తాళి ఎప్పుడు నన్ను నువ్వు పరాయిదానివని గుర్తు చేస్తూ ఉంటుంది.
నీ ప్రేమ పొందే అర్హత లేదని భయపడేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో నీ మాట, నీ సపోర్ట్, నీ ప్రవర్తన, నేను నీ ప్రేమలో పడిపోయాను అనుదీప్. అందుకే నిజం చెప్తే నువ్వెక్కడ నన్ను దూరం పెడతావునని భయంతో ఈ పెళ్లి నిజాన్ని దాచాను అనుదీప్. నీతో తాళి కట్టించుకున్నాక గతం నుంచి బయటపడ్డాను. అన్ను పల్లవి వచ్చాక నా గతాన్నే మర్చిపోయి ఆనందంగా ఉన్నాను. ఆ సమయంలో దుబాయ్ నుంచి మా బావ సాగర్ ఇండియాకొచ్చాడు. పల్లవి, నీ బావ సాగర్ని నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? లేదు 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 లేదు. బలవంతంగా పెళ్లి చేశారా? అవును. మరి మీరిద్దరు కలిసి కాపురం చేయలేదా? లేదు అనుదీప్. మా పెళ్ళయ్యాక శోభనం రోజు వారం రోజుల తర్వాత సాగర్ నాన్సీ అనే అమ్మాయితో కలిసి ఒక గెస్ట్ హౌస్ లో దొరికాడు. చెప్తాను సంగతి. సాగర్ని కత్తితో పొడిచి చంపేస్తావా? ఆ రోజు బావ చనిపోయాడు అనుకున్నాను. కానీ నాన్సీతో కలిసి ట్రీట్మెంట్ చేయించుకుని దుబాయ్కి వెళ్ళిపోయాడు. మమ్మల్ని అందరినీ చీట్ చేసి డబ్బు సంపాదించడం కోసం దుబాయ్ వెళ్ళిపోయాడు. కానీ మా అత్తయ్య, మావయ్య, మా నాన్న, ఊళ్ళో వాళ్ళందరూ నన్ను బలి పశువుని చేసి నిందించడం మొదలు పెట్టారు. దాంతో ఊరు వదిలేసి సిటీకి వచ్చాను. ఆ తర్వాత బిందు పరిచయంతో నీ జీవితంలోకి వచ్చాను. మా బావ సాగర్ తాళి కట్టి నా జీవితాన్ని సుడిగుండంలోకి తోసేసి వెళ్ళిపోయాడు. పెళ్ళయిందే తప్ప మేమిద్దరం కాపురం చేయలేదు. పల్లవి, నువ్వు చెప్పేదంతా నిజమా? అను పల్లవి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేదంతా నిజం అనుదీప్. మీ బావతో పెళ్లి విషయం నాతో చెప్పకుండా నీలో నువ్వే ఎందుకింత బాధను అనుభవించావు పల్లవి? మీ బావ సాగర్ వచ్చాక ఏం జరిగింది పల్లవి? దుబాయ్ నుంచి వచ్చాక మా బావ పూర్తిగా మారిపోయాడు. మన పెళ్లి విషయం తెలిసి సాడెస్ లాగా నన్ను టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు. నన్ను చూసి అసలు గుర్తు పట్టనట్టుగా నటించాడు. నీతో ఫ్రెండ్షిప్ చేస్తూ మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. నేనెంత అడిగినా నీ భావని కాదు అన్నాడు. కానీ నా డౌట్ క్లియర్ అవ్వలేదు. బిందుతో ఎంక్వైరీ చేయించి తను మా బావేనని తెలుసుకుని వెళ్ళి నిలదీశాను. బావనే 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 బావనే
పల్లవి నాకంతా చెప్పింది. మీకు ముందే పెళ్ళయింది కదా, ఆ విషయం నాతో చెప్పకుండా బిజినెస్ పార్ట్నర్గా ఎందుకు జాయిన్ అయ్యావు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.